जयप्रकाश नामदेवस्य शैलजा नामदेवस्य शास्त्रधर नामदेवस्य पिता नामदेवस्य धनुंजय पुत्रोद्भवस्य श्रीनिवास नामदेवस्य भाभिराज नामदेवस्य नागमणि नामदेवस्य हर्षिता नामदेवस्य चिट्ठी తీసుకోరన్న हम बाप ఇచ్చేనా చెప్పండి గోతండి కొంచెం పైపాడ పుత్రోద్భవस्य रत्नमनामदेवस्य इतरः कृष्णानामदेवस्य चिटिना लक्ष्मणी गोत्रोद्भवस्य वैष्णवनामदेवस्य अश्विनी नामदेवस्य रियांशी नामदेवस्य विघ्नेश नामदेवस्य मल्लय नामदेवस्य अमानुकोटि देवस्ते देवी जगः गोत्रोद्भवस्य सुधा नामदेवस्य किशोर नामदेवस्य नीरजा नामदेवस्य ऋषिकेश नामदेवस्य सोमाभिनय नामदेवस्य सहस्रस्य अमानुकोट अंदरू కూడా దేవస్థ ఈ విధంగా ప్రియారాజ్య ఐశ్వర్య విరుద్ధం నవరసదేశ్వర స్వామి దేవతా పట్నాథ్ అడపంకనాథ్ కాణిపానాథ్ రేవణీనాథ్ పర్తరీనాథ్ జలంధర్నాథ్ 9 మంది నవనాథులు స్వహస్తంతో పడినటువంటి శివలింగమే ఈ లింగం. ఒకసారి స్వామికి దండం పెట్టుకుంటే రాత్రైంది పగలైంది ఏమీ ఏర్పడదు, అంతా చీకటిగానే ఉండేటువంటి ఆలయం. ఇదంతా కూడా తపోపరాంతము. ఒకసారి స్వామికి దండం పెట్టుకుంటే 3 నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. వెనకాల ఉన్నటువంటిది అన్నపూర్ణాదేవి. కాశీలో అమ్మవారు ఏ విధంగా అయితే కొలువై ఉందో ఇక్కడ కూడా కొలువై ఉంది కాబట్టి అమ్మవారిని దర్శించుకుంటే అన్నానికి లోటుంటుంది ఆశిస్తున్నాము. ప్రతి సోమవారం కూడా 10 గంటల వరకు అభిషేకం, 10-15 నిమిషాలకు అలంకరణ, 10-15 నిమిషాలకు మహాహారతి ప్రారంభమై 10:30కు ముగుస్తుంది. 12 గంటలకు పల్లకీ సేవ. మీరంతా కూడా పల్లకీ సేవలో పాల్గొనే సమయం ఉంది కాబట్టి పాల్గొనండి. అట్లాగే 12:30కు నైవేద్యం లోపలికి రాగానే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం యొక్క వితరణ ఉంటుంది. మీరు కూడా భోజనం తీసి వెళ్ళండి. హారతి అయినటువంటి తర్వాత ఎవరు కూడా నందిని ముట్టడం, గంట కొట్టడం, మోకాళ్ళ మీద దండం పెట్టడం, పూలుపత్రి విశ్రాంతి లాంటివి చేయకూడదు. స్పర్శ దర్శనం అనేది ఉండదు. హారతి అయిన తర్వాత హారతికి దండం పెట్టుకోండి, చేతిలో దక్షిణం అక్కడ పెట్టండి, తీర్థం తీసుకోండి. ఈ మార్గం కూడా మాత్రమే పుట్టండి. ఎక్కడ ఉంటున్నా రాయి ప్రాంతం జారి పడితే ఎవరి తలవలిన పాపం మీకు తగ్గుతుంది కాబట్టి జాగ్రత్త.
वृद्धार्थ चतुर्विध फल सिद्ध्यार्थम व्यवसाय उद्योग व्यापारे अधिक लाभ सिद्ध्यार्थम एकदेशमस्याविश्यं तेज ददाति कर्पूरमंगल नीराजनं दर्शयामि। భక్తులందరూ స్వామి యొక్క పరీక్ష జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రావాలని కోరుతున్నాము. అందరూ భక్తులు గురించారు అందరూ కూడా ఈ పరీక్షకు రావాలని కోరుతున్నాము. సౌండ్ కూడా పెంచుకున్నారు అప్పటికి
पुनरिकाक्षाय नमः सर्वशुद्ध्यर्थम् आत्मशुद्ध्यर्थम् संप्रोक्ष संप्रोक्षः देवमात्मानं संप्रोक्षः बोलो नवनाथ सिद्धेश्वर भगवान की जय रामचंद्र भगवान की जय सुत हनुमान की जय बड़ा गोविंदा गोविंदा स्वामी नमः शिवाय రాదు రాదు ఏమున్నాయి అరస్తా
ఇంకా దాసేది పిన్నెలు దాసేది అది కనబడుతుంది ఈ కవర్లో बोलो नवनाथ सिद्धेश्वर भगवान की सियावर रामचंद्र भगवान की ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ భక్తులందరికీ సుదూర ప్రాంతాల నుండి నవనాథ సిద్ధేశ్వర దర్శనానికి వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసి అమ్మ ఒక 2 నిమిషాలు. ప్రతి సోమవారం ఇక్కడ గుట్ట మీద పవిత్ర నవనాథ సిద్ధ గుట్ట పైన బ్రహ్మాండంగా అభిషేకాలు మరియు స్వామివారి పల్లకి సేవ అనంతరము ఇక్కడ మంచి భక్తి కార్యక్రమం మరియు అలాగే భజన కార్యక్రమం అనంతరం అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే వచ్చే కార్తీక మాసం, ఈ దీపావళి తెల్లారి నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం అది. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా కార్తీక మాసం లోపల బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు మరియు ఉత్సవాలు ప్రతి సోమవారం అయితే కొన్ని వేలాది మంది వస్తారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కమిటీ తరఫున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి సోమవారము యొక్క నవనాథ సిద్ధేశ్వరం దర్శించుకొని ఆ యొక్క స్వామి కృపకు కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా
కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైనా అన్నప్రసాదం కనుక విరాళం దలుచుకుంటే 11,000 రూపాయలు ఒక సోమవారం మీరు అన్నప్రసాదానికి దాతగా వ్యవహరించాలని కూడా 11,000 రూపాయలు ఉంటుంది. ఆ రోజు మీ పేరు మీద ఇక్కడ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అలాగే అర్చన కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అన్నప్రసాదానికి విరాళం దలుచుకుంటే అక్కడక్కడ హుండీస్ ఉన్నాయి, అలాగే మా వాలంటీర్స్ ఉన్నారు, అక్కడ మీరు ఇచ్చి ఆ అన్నప్రసాదానికి సహకరించి ఆ దేవుని కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే అందరూ బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, కానీ కొద్దిమంది మాత్రం దూరం మాకు ఇష్టం లేదు, మేము ఏదో మొక్కుబడిగా వచ్చినామా ఇక్కడికి అన్నట్టు దూరం నిలబడుతున్నారు. నిజంగా దేవస్థానానికి వస్తామా, ముఖ్యంగా మహిళలుగా చెప్తున్నా, బ్రహ్మాండంగా దీంట్లో పాల్పంచుకోవాలని ఇంత అదృష్టం కాల. ఇంత పెద్ద కొండ మీదకి వచ్చి మీరు దూరం నిలబడితే మొబైల్లో ఫోటో తీసుకునే అర్థం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మళ్ళొకసారి వస్తే దీంట్లో లీనమైపోవాలా, లీనమైతేనే మీకు Shiva.